ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, నిన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు 16వ ఆర్థిక సంఘ సభ్యుల ప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భంగా కొన్ని ఆరోపణలను బీఆర్ఎస్ పార్టీ పైన, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో చేసిన అప్పులపైన మళ్ళీ పాత చింతకాయ పచ్చడి లెక్కనే చెప్పిన సందర్భంగా కొన్ని విషయాలను మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలవాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడుతున్న సందర్భం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 9 నెలల కాలంలో దాదాపుగా 75,000 కోట్ల రూపాయల అప్పు చేసింది. మొన్నటికి మొన్న అంటే ఇది సెప్టెంబర్, జూలై మాసంలో 10,000 కోట్ల పైచీలకు ఒక్క నెలలోనే ఆదాయానికి కంటే ఎక్కువగా అప్పు చేసింది. అంటే ఈ 9 నెలల్లో 75,000 కోట్ల అప్పు చేసింది. పోనీ ఈ 75,000 కోట్ల అప్పు చేసి ఏదైనా కొత్త స్కీమ్ తీసుకొచ్చిండ్రా, ఏదైనా స్కీమ్ ప్రవేశపెట్టినరా, లేదా ఏదైనా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్ట్ ఏమైనా నిర్మాణం చేసిండ్రా అంటే ఏది లేదు. మరి అప్పెందుకు తెచ్చిండ్రు? సమాధానం ఉండదు. ఇవాళ అంతేకాకుండా ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అలవి కాని హామీలు అనేకమిచ్చి ఆ హామీలు అమలు కాక సతమతమైతూ వాటి కోసం, అప్పుల కోసం కేంద్ర ప్రభుత్వం యొక్క అర్జీలు పెడుతూ తిరుగుతున్న సందర్భం మనకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఈ 75,000 కోట్ల అప్పులపైన శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చిందని అనేక మార్లు మీరు పదే పదే చెప్తా ఉన్నారు కదా. మేము అప్పులు తీసుకొచ్చి అద్భుతాలు సృష్టించడం, ఆనాడున్న ఆస్తులు పెంచి పేద ప్రజలందరికీ కూడా పంచిన సందర్భం కూడా ఉన్నది. మరి మీరు అప్పులు తీసుకొచ్చి ఏం చేస్తూ ఉన్నారు? ఇలా నేను చెప్పదలుచుకున్నాను. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెచ్చిన అప్పులను ఏం చేసినాం, ఎందుకోసం ఉపయోగించడం అనే విషయాలను నేను మీ ద్వారా తెలంగాణ ప్రజలకు వివరించదలుచుకున్నా. బీఆర్ఎస్ ప్రభుత్వం పాలించిన 9 సంవత్సరాలలో దాదాపుగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉన్నది 6,71,737 కోట్ల అప్పులని. అప్పులు తీసుకొచ్చి కూడా మేము మూలధన పెట్టుబడిగా పెట్టి ఆస్తులు సృష్టించడం. ముఖ్యంగా ఈ అప్పుల విషయాలలో వస్తే దీంట్లో గత డిసెంబర్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేసింది. 4 రకాల అప్పులు ఉన్నాయని చెప్పి. ఆ 4 రకాల అప్పులలో 2 రకాల అప్పులు కట్టవలసినవి కానే కావు. అందులో 1,54,876 కోట్ల అప్పులు అవి కట్టాల్సిన అవసరం లేదు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం విడిపోయిన సందర్భంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు వారసత్వంగా వచ్చిన అప్పులు 72,000 కోట్లు ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ ఏర్పడక ముందు ఎస్వీపీ స్పెషల్ పర్పస్ వెహికల్కి సంబంధించి గత ప్రభుత్వాలు చేసిన అప్పు 11,609 కోట్లు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్లో అధికారంకి వస్తే మార్చిలో మరి శ్వేతపత్రం రిలీజ్ చేసినప్పుడు ఈ 3 నెలల్లో చేసిన అప్పు 6,115 కోట్లు. అంటే డిసెంబర్ నుంచి అధికారం నుంచి వెళ్ళి మార్చి వరకు ఈ 6,115 కోట్లు కూడా కలిపి ఇవన్నిటినీ తీసేస్తే నికరంగా 4,26,499 కోట్లను మరి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల సంక్షేమ పథకాల కోసం
ప్రాజెక్టుల నిర్మాణం కోసం మరి ఈ అప్పులు తీసుకొచ్చి తెలంగాణ ప్రజల కోసం ఖర్చు చేసిన చరిత్ర. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం ఉదయ్ స్కీమ్ తీసుకొచ్చి ఆనాడు కరోనా సమయంలో డిస్కంల అప్పులను రాష్ట్రం టేక్ ఓవర్ చేయాలని చట్టం చేయడం వల్ల దాదాపుగా అదొక 41,559 కోట్లు మరి అదనంగా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పడితే దాన్ని కూడా తీసేస్తే మిగిలింది ఎంత అంటే 3,85,340 కోట్లు మాత్రమే. మరి బీఆర్ఎస్ పాల్లో అభివృద్ధి చేసి మూలధన పెట్టుబడికి పెట్టి సంక్షేమాల కోసం నెట్గా చేసిన అప్పు కేవలం 3,85,340 కోట్లు అనే విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా నేను తెలంగాణ ప్రజలకు తెలియజేసుకుంటున్నా. మరి చేసిన అప్పుతోటి ఏమైనా మేము పప్పు కుడుతున్నామా అంటే అది కాదు. ఇలా పస్తులుండి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంగా ఇవాళ తెలంగాణ ప్రజల కోసం అహర్నిశలు మరి పనిచేస్తూ తెలంగాణ గతంలో ఏ విధంగా ఉండే ఇప్పుడు ఏ విధంగా తయారైంది ఒకసారి మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. మరి ఒకసారి మనం ఆలోచన చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మొదటి ప్రాధాన్యత అంశంగా నీళ్ల కోసం తిప్పలవాడి ప్రాజెక్టుల నిర్మాణం చేసినాం. ఇలా ఆ ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి దాదాపుగా 94,000 కోట్లు ఖర్చు పెట్టి లక్షల కోట్ల విలువైన ఆస్తులను ఈరోజు తెలంగాణ ప్రజల ద్వారా మరి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా మహబూబ్ నగర్ పెండింగ్ ప్రాజెక్టుల కోసం దాదాపుగా 4,000 కోట్లు ఖర్చు పెట్టాం. దీని ద్వారా 6.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించగలిగినాం. అదేవిధంగా మిషన్ భగీరథ స్వచ్ఛమైన నీటిని మరి గ్రామాల్లో ఉన్న ఆడబిడ్డలకు అందాలని ఒక ఉద్దేశంతో ప్రతి ఇంటింటికి నల్ల ఇవ్వడం ద్వారా 28,000 కోట్లు ఖర్చు పెట్టి స్వచ్ఛమైన తాగునీరు అందించడం. అదేవిధంగా పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముకు 27,554 కోట్లు ఖర్చు పెట్టి దాదాపుగా 12,30,000 ఎకరాలకు మరి నీళ్ళించగలిగినాం. అదేవిధంగా సీతారామ ప్రాజెక్టు 8,000 కోట్లు, దేవదుల ప్రాజెక్టుకు 6,000 కోట్లు, సమ్మక్క సాగర్కు 2,000 కోట్లు. అదేవిధంగా మరి యాదాద్రి అంత అద్భుతంగా ఇలా ఆంధ్రప్రదేశ్లో తిరుపతికి ఏ విధంగా ఉన్నదో అట్లాంటి దేవాలయం ఇక్కడ తీర్చిదిద్దాలనే ఒక ఉద్దేశంతో కేసీఆర్ గారు సంకల్పం తీసుకొని యాదాద్రి టెంపుల్ కట్టించడం వల్ల దాదాపు దానికి ఒక 1,200 కోట్లు ఖర్చు పెట్టినాం. మిగతా ఆలయాలకు ఒక 1,000 కోట్లు, 2,800 కోట్లు మరి ఈ యొక్క ఆధ్యాత్మిక సంపద కోసం ఖర్చు పెట్టిన సందర్భం కూడా మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రైతు బీమాకు 5,000 కోట్లు, రైతు బంధుకు మరి 72,000 కోట్లు, రైతు రుణమాఫీకి 29,000 కోట్లు, ఉచిత కరెంటుకు 61,000 కోట్లు, ఆసరా పింఛన్లకు 61,000 కోట్లు. మరి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా ఇలా సచివాలయంలో కూర్చుంటా ఉన్నారంటే అది ఎవరు కట్టిన నిర్మాణం ఒకసారి ఆలోచన చేయాలి. ఇలా కొత్త సచివాలయం చేసినాం. అదేవిధంగా ఇలా మరొక ఆఫీస్గా వాడుకుంటున్న కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో నిర్మించింది. మరి దానికి ఒక 500 కోట్లు. అదేవిధంగా 33 జిల్లాల్లో 33 కలెక్టర్ ఆఫీసులు, 33 ఎస్పీ ఆఫీసులు, అదేవిధంగా 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు, నర్సింగ్ హాస్టళ్లు, నర్సింగ్ కాలేజీలకు మరి పెద్ద ఎత్తున 1,649 కోట్లకు పైగా ఖర్చు పెట్టింది. అదేవిధంగా మా వరంగల్ జిల్లాలో అత్యాధునిక సదుపాయాలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం దాదాపుగా 3,000 కోట్లు ఖర్చు పెట్టి దాని నిర్మాణం చివరి దశకు వచ్చింది ఇప్పటికే. మరి ఇట్లా అనేక నిర్మాణాలను ఆనాడు ఈ యొక్క మేము చేసిన అప్పు 3,85,340 కోట్లు ఏదైతే నికర అప్పు ఉందో ఈ అప్పుతోటి ఇన్ని కార్యక్రమాలు చేసినాం కదా. దీని ద్వారా బ్రహ్మాండంగా తెలంగాణ సంపద పెరిగింది. తెలంగాణ సంపద పెరగడమే కాకుండా ఇవాళ 24 గంటల కరెంటు, బ్రహ్మాండమైన వాటర్ ఫెసిలిటీస్ ఉండడం వల్ల టీ పాసు, అదేవిధంగా బీ పాస్ లాంటి కార్యక్రమాలు తీసుకురావడం ద్వారా విదేశాల నుంచి అనేక పెట్టుబడులు ఇలా హైదరాబాద్ ప్రాంతానికి రావడం వల్ల అనేక కంపెనీలు ఇక్కడ చోటు చేసుకున్నాయి. ఇక్కడ ఒక పక్క ప్రభుత్వం, మరో పక్క ప్రైవేట్ రంగంలో కొన్ని లక్షల ఉద్యోగాలను పరోక్షంగా ప్రత్యక్షంగా ఇచ్చుకోగలిగినాం. దీనివల్ల ఇలా తెలంగాణ రాష్ట్ర పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగిందనే విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అంతేకాదు ఇవాళ ఇన్ని కార్యక్రమాలు చేయడం ద్వారా తెలంగాణ తలసరి ఆదాయం 2014లో 1,24,104 ఉంటే 2023 మార్చి వరకు మరి తలసరి ఆదాయం 3,12,398కి పెరిగింది. అంటే 151% పెరుగుదల జరిగింది. అంటే ఊరికినే అయిందా? రాత్రికి చెప్తేనే
అల్లా వద్దు అద్భుత దీపం అంటే అవుతుందా ఇది? అదే కాకుండా జిఎస్డిపి 2014లో జిఎస్డిపి 5 లక్షల కోట్లుంటే 2023లో జిఎస్డిపి 13,13,000 కోట్లకు మరి పెరిగిందంటే దాదాపుగా 159% పెరుగుదల జిఎస్డిపి జరిగిందంటే ఇలా ఏ విదేశాల నుంచెల్లైనా స్వదేశాల నుంచెల్లైనా ఒక రాష్ట్రానికి పెట్టుబడి పెట్టాలంటే ముఖ్యంగా ఆ రాష్ట్ర పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తారు, ఆ రాష్ట్ర జిఎస్డిపి చూసే మరి ఈ యొక్క రాష్ట్రాలకు పెట్టుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ రాత్రికి అయినాయా లేదా మీరు 9 నెలలు ఏమైనా సాధించిండ్రా? అందుకే మేము ప్రశ్నిస్తూ ఉన్నాం తెలంగాణ ప్రజల పక్షాన. మేము 3,85,340 కోట్ల నికర అప్పు చేసి ఇగో ఇన్ని కార్యక్రమాలు చేశాం కదా, మరి మీరు ఈ యొక్క 9 నెలల కాలంలో 75,000 కోట్ల అప్పు చేసి ఏ ప్రాజెక్టు నిర్మాణం చేసిండ్రు? తెలంగాణ ప్రజలకు అక్కడికి వచ్చేది ఏమన్నా చేసిండ్రా? ఇలా తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. తెల్లారులేస్తే అప్పు 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 అని ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ఒక కుట్రను ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకా ఉన్నది. మీరు ఎంతసేపు పక్కోని మీద పడి ఏడ్చుడే కానీ మరి 9 నెలలు అయితా ఉన్నది ప్రభుత్వం. ఈ 9 నెలల్లో ఈ తెలంగాణ ప్రజలకు ఏమైనా చేయాలని సోయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రికి లేనట్టు కనిపిస్తూ ఉన్నది. ఇవాళ మరి 9 నెలల్లో మీరు చెప్పిన రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో కాక రైతులందరూ కూడా అన్నమో రామచంద్ర అని గ్రామాలలో ఇబ్బంది పడతా ఉన్నారు. మొన్నటికి మొన్న ఒక రైతు సురేందర్ రెడ్డి అనే రైతు మేడ్చల్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న సందర్భం కూడా మన కళ్ళ ముందు కనిపించింది. సో కాబట్టి ఇవాళ మీరు చేస్తున్నదంతా కూడా బూటకం, తెలంగాణ ప్రజలకు ఒరిగిందేం లేదు దానివల్ల. కాబట్టి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ ప్రజల పక్షాన. మీరు పదే మమ్మల్ని బదనాం చేసి శ్వేతపత్రాలు విడుదల చేసిండ్రు కదా, మీరు తీసుకొచ్చిన అప్పు పైన శ్వేతపత్రాలు విడుదల చేయాలని మేము మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఇవాళ అప్పు చేసిన దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే మొన్ననే మరి ఎస్బీఐ ఒక లెక్క తీసింది, ప్రత్యేకంగా విడుదల చేసింది. అప్పు చేసినలలో మొదటి రాష్ట్రంగా తమిళనాడు ఉన్నది. అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రాలైన 5 రాష్ట్రాలు మరి మొదటి 5 వరుసలో కూడా మరి కేంద్రంలో పరిపాలిస్తున్న బీజేపీ పాలిత రాష్ట్రాలు మాత్రమే అప్పులో మొదటి స్థానాలు ఉన్నాయి, వారి 2వ స్థానం 3వ స్థానాలు ఉన్నాయి. చివరి కింది నుంచి 6వ స్థానంలో తెలంగాణ రాష్ట్రం అప్పు స్థానాల్లో ఉన్నది. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా మసిపూసి మాదిరికాయ చేసి ఈ ప్రభుత్వాన్ని అప్పులపాలు చేయాలని చేస్తూ ఉన్నదో, ఇవాళ తెలంగాణలో అప్పుల్లో అట్టడుగున ఉన్నది, ఆదాయంలో మాత్రం అగ్రభాగానే ఉన్నది తెలంగాణ రాష్ట్రం అని చెప్పి ఇలా అప్పుల అదుపులోనే ఉన్నాయనే విషయం ఫోర్త్ ఇండియా పత్రిక ప్రత్యేకంగా ప్రచురించిన విషయాన్ని కూడా ఇలా మీ ద్వారా నేను తెలంగాణ ప్రజలకు తెలియజేసుకుంటా ఉన్నాను. సో కాబట్టి ఇలా కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్లో మీరు అప్పుల కుప్పై చెప్పి మీకు పరిపాలన చేతగాక మీరు ఆ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫైనాన్స్ ప్రాబ్లంలో వచ్చి ఈ రాష్ట్రంలో ఇక చేతులెత్తేసి మరి గంజాయి సాగుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు హిమాచల్ ప్రదేశ్. ఇది ప్రధాన పత్రికల్లో వచ్చిండ్రు. మా నాయకుడు కేటీఆర్ గారు కూడా దీన్ని ట్వీట్ చేయడం జరిగింది. గంజాయి సాగుకు అసెంబ్లీలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాష్ట్రం ఈ దేశంలో ఏదన్నా ఉన్నది అంటే అది హిమాచల్ ప్రదేశం, అది కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రం. ఇలా మీకు మరి పరిపాలన చేతకు అందిస్తే పరిపాలన చేయడం చేతకాక ఇలా డబ్బుల కోసం అక్కడున్న యువతను మరి పక్కదారి పట్టించే తీరంగా ఇట్లాంటి కార్యాచరణ మీ పక్క రాష్ట్రాల్లో చేస్తూ ఉన్నారు. రేపు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇట్లాంటిది ఏమైనా చేస్తుందని చెప్పి ఇలా మాకు భయం అవుతా ఉన్నది. ఇలా మేము కడుపు కట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అనేక ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ సాధించుకున్న తెలంగాణను అన్ని విధాల అన్ని రంగాలలో అభివృద్ధిలో ముందు వరుసలో ఉంచాలని మా నాయకుడు కేసీఆర్ గారు తపనపడి ఇలా దేశంలోనే మొదటి రంగంలో మొదటి బాగాన తెలంగాణ రాష్ట్రాన్ని ఉంచితే ఇవాళ మీరు అప్పులో అంటే ఎవడైనా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడి పెట్టడానికి తెలంగాణ రాష్ట్రానికి వస్తాడా? ముఖ్యమంత్రి గారు మీరు వచ్చిన కేంద్ర ప్రభుత్వం ప్రతినిధుల ముందట పత్రికలలో అన్ని విధాలలో అప్పుల కుప్పైంది అని చెప్తే ఎవడొస్తాడు ఈ రాష్ట్రానికి పెట్టుబడి పెట్టడానికి? కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇకనైనా మీరు పరిపాలనపైన దృష్టి పెట్టండి. పరిపాలనపైన దృష్టి పెట్టి ఈ అప్పులు కాదు, మీరు పరిపాలన సక్రమంగా చేసి ఒక పక్క ఇప్పటికే ఇబ్బంది పడతా ఉన్నారు రాష్ట్ర ప్రజలు. ఇలా అనేక విధాలుగా రైతు భరోసా ఎగ్గొట్టిండ్రు.
రైతు రుణమాఫీ తూతూ మంత్రంగా చేసిండ్రు 1.25 లక్ష కొర్రీలు పెట్టి రైతులను ఇబ్బంది పెడుతున్న సందర్భం. అదేవిధంగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీ లేదు, డిఏ లేదు, మరి అప్పులు చేసిన అంటూ ఉన్నారు. మరోపక్క ఆర్టీసీ ఉచితంగా ఇస్తామని చెప్తా ఉన్నారు. 2800 కోట్లు అప్పు ఇలా ఆర్టీసీలో ఉన్నది. ప్రతిరోజు 10 కోట్ల నష్టం జరుగుతుందని ఆర్టీసీ అధికారులు చెప్తా ఉన్నారు. మరి దాన్ని మరి ముందు వరుసలో పెట్టడానికి ఎలాంటి కార్యాచరణ తీసుకుంటారో తీసుకోండి తప్పితే మీరు బీఆర్ఎస్ మీద పడి ఏడడం పక్కకు పెట్టండి, పరిపాలన మీద మరి దృష్టి పెట్టండి. మీరు ఈ 75,000 కోట్లలో మరి ఒక బిల్డింగ్ అన్న కట్టినరా? పోనీ ఒక కొత్త రోడ్డు వేసిండ్రా? అప్పులు కట్టిన భవనాలు మేము అప్పులు కట్టిన భవనాలు కనిపిస్తూ ఉన్నాయి కళ్ళ ముందట. ఆ భవనాల్లో మీరు రోజు ఆఫీసులకు వెళ్ళి మరి కార్యాచరణ మీ యొక్క ప్రజల పరిపాలన కొనసాగిస్తున్న సందర్భం కూడా మరి. కాబట్టి ఇట్లాంటి మీ లెక్క మేము అప్పులు చేసి స్కాములు చేయలేదు, మేము స్కీములు తేలేదు. కాబట్టి హిమాచల్ ప్రదేశ్లో ఏ విధంగా చేస్తూ ఉన్నారో రేపు తెలంగాణలో కూడా మరి అట్లాంటి పరిపాలన రాకుండా జాగ్రత్త పడాలని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ప్రతిసారి మరీ మేము చెప్తా ఉన్నాం, మీరు ఏం చేస్తారో చెయ్యండి, అది చేతగాక పక్కన మీద పడి ఏడ్చడం బంద్ పెట్టాలని నేను మరొకసారి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తూ, ఇప్పటికే గతంలోనే మేము అప్పులపైన ఒక శ్వేతపత్రాన్ని కూడా ఆనాడు రిలీజ్ చేయడం జరిగింది. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇదే తెలంగాణ భవన్ వేదికగా మరి అప్పుల విషయంలో అన్ని విషయాలను చాలా కులంకషంగా రాష్ట్ర ప్రజలకు వివరించడం చెప్పడం జరిగింది. మీరు ఇచ్చిన హామీలపైన, ఈ 420 హామీలపైన, ముఖ్యంగా 6 గ్యారంటీలకు సంబంధించిన 13 అంశాలను ఏ విధంగా అమలు చేస్తారో వాటిపైన దృష్టి పెట్టాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, అదేవిధంగా ఇస్తారన్న పెన్షన్ పెంచలేదు, అదేవిధంగా రైతు డిక్లరేషన్లో రైతులకు ఇచ్చిన హామీలు విస్మరించారు, అదేవిధంగా మహాలక్ష్మి పథకంలో 2,500 రూపాయలు ఇవ్వలేదు, రైతు భరోసా ఇవ్వలేదు ఇప్పటి వరకు, మరి ప్రతి పంటకు క్వింటాలకు 500 బోనస్ ఇవ్వలేదు, ఇందిరమ్మ ఇండ్ల తాడలేదు, చేయుత పక్కకు వేయింది. సో వీటన్నిటి మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టి దాని మీద ఆలోచన చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము హితవు పలుకుతున్నాం. తప్పకుండా ఆ దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేయాలని. ఎంతసేపు చీమ చిటుకు అంటే ఢిల్లీ పోవడం, ముచ్చట చెప్పడం, వరదల్లో ప్రజలు నష్టపోతే దాని గురించి మాట్లాడకపోవడం సరిగా, దానికి చాలని మరి ఎక్స్గ్రేషియా ఇవ్వడం, అందించడం, ఇవన్నిటిని కూడా తెలంగాణ ప్రజలకు పాలన అందించడం చేతగాక మరి ప్రతిపక్షం మీద పడి ఏడుపును ఆపాలని మరొకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ, ఇట్లాంటి చిల్లర మల్లర మాటలు, చిల్లర మల్లల ఇట్లాంటి పదే చెప్పి ఇప్పుడే పాత చింతకాయ పచ్చడి లెక్క చెప్పి ఇంకా ప్రజలను మభ్యతో పట్టిస్తారంటే ప్రజలెవరు కూడా మోసపోవడానికి సిద్ధంగా లేరు. మీరు ఇచ్చిన హామీలనే మోసపోయి ఇప్పుడు గోసపడతా ఉన్నారు. వాటి నుంచి బయటపడడానికి మీ యొక్క ఆలోచన, మీ యొక్క విజను మరి ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని మరొకసారి ఈ వేదిక ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. జై తెలంగాణ, జై కేసీఆర్.